నేను 10 సంవత్సరాలు బట్టి ఇల్లు గురించి చూస్తున్నాం. తిరిగి 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 ఊరుకొని మళ్ళీ ఇప్పుడు వస్తుందేమో, చంద్రబాబు నాయుడు వచ్చిన దాంట్లో వస్తుందేమో అని చూస్తున్నాం. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు లేదు, వాకిలు లేదు. అలాగనేసి మేము పిల్ల పాపలతోటి అద్దెలు కట్టుకొని ఉంటున్నాము. మాకేదో ఇప్పించినట్టు చూడండి. మీకు ఇల్లు క్యాన్సిల్ అయింది అన్నారు కదా, ఎలా క్యాన్సిల్ అయింది, ఎన్ని క్యాన్సిల్? అప్పుడు జగన్ ప్రభుత్వంలోని పెడితే అప్లికేషన్ అయితే పెట్టారు. ఆ పెట్టడం వల్ల పెట్టారు, వాలంటీర్లు వచ్చి పెట్టారు. మీ ఇంటికి వచ్చారు? మా ఇంటికి వచ్చి. మీరు చెప్పలేదా మాకు టీడీపీ పెట్టామండి అని చెప్పాం, ఇల్లు పెట్టామండి అని చెప్పినా పర్లేదండి అని చెప్పి పట్టించుకోలేదు. అలాగని చెప్పి మళ్ళీ పెడితే వస్తే అని చెప్పి ఇంతవరకు చేశారు. వాలంటీర్లు అక్కడ సచివాలయం తిరగడం అన్ని చేసాం గానీ క్యాన్సిల్ అనే వచ్చింది పేరు. ఎన్నిసార్లు తిరిగినా క్యాన్సిల్ అని వస్తుంది. మళ్ళీ పెడదామన్నా కూడా వచ్చిందా లేదంటే రాలేదా? డీడీ వచ్చింది. మరి మీరు అడగలేదా మాకు డీడీ ఎందుకు వచ్చింది? వచ్చిందని చెప్పాం, పేరు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తున్నారు. మీ పేరు రావట్లేదని అని చెప్తున్నారు. అడిగాం గానీ ఏం చెప్పట్లేదు. అధికారులు స్పందించట్లేదు. ఎన్ని చెప్పినా అవ్వట్లేదు, రాంగానే వచ్చేసింది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదని చెప్పి ఇల్లు అడుగుతున్నామండి. అంటే వైసీపీలోని న్యాయం జరగకపోయినా ఇక్కడ న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు మాకు ఏదో చెప్పాలి, మాకు ఇల్లు కూడా ఇవ్వాలి. లేదు కాబట్టి మేము అద్దెలకి ఉంటున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఇల్లు కావాలి, మాకు కొంచెం చెప్తారనేసి చెప్తున్నాం.